అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరికి వెళ్లే భక్తుల కోసం 116 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు వేగంగా పూర్తవుతున్నాయి. అవసరం మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేయనున్నారు. కేవలం ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలస్యం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరి వెళ్తుంటారు. నగరం నుంచి శబరికి దగ్గరగా ఉండే కొల్లాం లేదా కొట్టాయం లాంటి ప్రాంతాలకు చేరి అక్కడి నుంచి శబరికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఈ రైళ్లు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ఇక వీటికి రిజర్వేషన్లు దొరకటం అంత ఈజీ కాదు. అందుకే ప్రత్యేక రైళ్లను అయ్యప్ప స్వామి భక్తుల కోసం కేటాయిస్తారు. ఇక ఈ ఏడాది కూడా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ, చెర్లపల్లి, నాందేడు నుంచి ఈ ప్రత్యేక రైళ్లు కొల్లాం, కొట్టాయం వరకు నడపనున్నారు. శబరికి వెళ్లే భక్తుల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే చాలా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మనకు రెగ్యులర్గా శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉన్నా కూడా ఇప్పుడు శబరికి వెళ్లే భక్తులు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల, డిమాండ్ భారీగా ఉండడం వల్ల స్పెషల్ ట్రైన్స్ని చాలా అనౌన్స్ చేశాము. ప్రస్తుతానికి ఈ నెల 14 నుంచి డిసెంబర్ 2 వరకు ఒక 116 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కేరళలోని కొట్టాయం, కొల్లాం వైపు వెళ్తూ ఉంటాయి. చెర్లపల్లి, నాందేడ్, మచిలీపట్నం, కాకినాడ ఇలా ఈ సిటీస్ నుంచి కేరళ వైపు స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్గా ఇంకొక 80కి పైగా ట్రైన్స్ను కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి దాదాపు 200 ట్రైన్స్ వరకు భక్తులని పురస్కరించుకొని ఈ సీజన్లో స్పెషల్ ట్రైన్స్ను మేము వేయబోతా ఉన్నాం. నవంబర్ నెలకు సంబంధించి మొత్తం 27 రైళ్లు, డిసెంబర్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ నెలలో 54 ప్రత్యేక రైళ్లు, జనవరిలో 35 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఇందులో చాలా వరకు వారాంతాల్లో, మరికొన్ని సాధారణ రోజుల్లోనూ అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సిపిఆర్ శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో పూర్తి స్థాయిలో రిజర్వేషన్ పూర్తవడంతో మరో 84 ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్నారు. మరోవైపు ప్రత్యేక రైళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన ట్రైన్స్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. దాదాపు అన్ని ట్రైన్స్ కూడా ఫుల్ అవుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఒక 80-80కి పైగా స్పెషల్ ట్రైన్స్ని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ స్పెషల్ ట్రైన్స్కి సంబంధించి రిజర్వేషన్ ప్రాసెస్ సేమ్, అంటే నార్మల్ రిజర్వేషన్ ఎలా చేసుకుంటామో వీటికి కూడా అలానే ఉంటుంది. ఫిజికల్గా అయితే స్టేషన్లో వెళ్ళి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే రైల్1 యాప్ ద్వారా కానీ ఈ టికెట్స్ని బుక్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. రిటర్న్ జర్నీకి సంబంధించి కూడా ఏవైతే ఈ ట్రైన్స్ని మేము అటువైపు ప్లాన్ చేశామో ఆంధ్ర, తెలంగాణ నుంచి మేజర్గా అవన్నీ కూడా ఆ నెక్స్ట్ డేనో 2 days తర్వాత మళ్ళీ మన సిటీ వైపు, ఆంధ్ర వైపు కూడా వచ్చేలాగా డేట్స్, షెడ్యూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లలో కూడా రిజర్వేషన్లు పూర్తవడంతో మరికొన్ని రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అయ్యప్ప భక్తులు.